ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల మనిషి ఎలాంటి రకాల సమస్యలు ఎదుర్కోబోతున్నాడు. ముఖ్యంగా మనం ఆరోగ్యం విషయంలో తీసుకుంటే అవగాహన అనేది చాలా ముఖ్యం. అది మనిషికి ఎప్పుడైతే తగ్గుతుందో డాక్టర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది డాక్టర్స్కి కంప్లీట్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం దాన్ని జడ్జి చేయలేం. బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం వెళ్తూ ఉన్నాం ప్రతిసారి. కొన్ని సమయాల్లో డాక్టర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనిషికి చాలా రకాల ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా మనిషి జీవితమే అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తే చాలామంది డాక్టర్స్ ఎక్కువైపోయారు. సో దానివల్ల క్వాలిటీ ఎంత ఉందో మనకైతే తెలియదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ఇండివిజువల్ అవేర్నెస్, ఇండివిజువల్ అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళకి పెరగాలి. అప్పుడే ఏం ఆహారం తీసుకుంటున్నాము, ఏమి సమస్యలు మనకు వస్తున్నాయి అనేది మనకు కొంతమేరకు అవగాహన వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, సంథింగ్ లైక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెడికల్ నాలెడ్జ్ గ్యాప్ ఉంటే, అప్పుడు రెస్పెక్టివ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లంకి ఈ ఫిక్స్ అని వాడితే బాగుంటుంది. కంప్లీట్గా పూర్తిగా మనం డాక్టర్ మీదే ఆధారపడితే వాళ్ళకి మన యొక్క పూర్తి హెల్త్ కండిషన్ కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మనిషి తన జీవితాన్ని తన కంట్రోల్లోకి, అంటే తన యొక్క అవగాహన ఎక్కువగా పెంచుకోవాలి. మరి ఏ విధంగా అవగాహన పెంచుకోవాలంటే, ముందుగా తను ఏ ఆహారం తీసుకుంటున్నానో, ఏ టైంలో బాత్రూమ్కి వెళ్తున్నాడు, ఏ టైంలో శక్తివంతంగా ఉంటున్నాడు, ఎప్పుడు నీరసంగా ఉంటున్నాడు, రోజంతా యాక్టివ్గా ఉంటున్నాడా లేదా, ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఎప్పుడు లెగుస్తున్నాడు, ఈ అన్ని విషయాలు అనేది మనిషి ఖచ్చితంగా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అప్పుడు 1 డే అబ్జర్వేషన్, 2 డే అబ్జర్వేషన్, 3 డే అబ్జర్వేషన్, ఇలా అబ్జర్వేషన్ పెరిగినంత కాలం మనము ఏదో ఒక రోజు, మేబీ ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 3 months ఆర్ 1 month, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అబ్జర్వేషన్. సో ఒక సర్టెన్ పీరియడ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత మీ శరీరం మీద మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. ఏ ఆహారానికి మీ బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ ఏరియాలో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనే అంశాలు మీకు కూలంకుషంగా తెలుస్తాయి.